ఇప్పుడు ఒక ట్యూషన్ ఫీజు యూకేకి తీసుకున్నట్లయితే 1 year ప్రోగ్రామ్ ఉంటుంది, 2 year ప్రోగ్రామ్ ఉంటుంది. మినిమం ఫీజు 15 to 25 lakhs ట్యూషన్ ఫీజు మధ్యలో ఉంటుంది. అంటే ట్యూషన్ ఫీజే 25 lakhs ఉంటే సర్వైవల్కి 15 lakhs per year ఉంటుంది. 15 ఒక 30 lakhs అనుకుంటే నాకేమి రిక్వైర్మెంట్స్ లేకుండా నాకు అడ్మిషన్ వస్తుంది. సో ఫ్రీగా నాకు వీసా ప్రాసెసింగ్ చేస్తున్నారు కాబట్టి నేను వెళ్ళిపోతాను. తప్పు. నీకు ఫ్రీగా ఎవరు వీసా ప్రాసెసింగ్ చేయట్లేదు. మీరు కట్టే 15 lakhs or 25 lakhs ట్యూషన్ ఫీజులో నుంచి ఎవరికి అందరికీ తెలిసిన కామన్ థింగ్ ఏంటంటే అఫిలియేటెడ్, అంటే ఆ కన్సల్టెంట్కో ఎవరికో అయితే అఫిలియేషన్ ఉంటుందో వాళ్ళకి కమిషన్ వస్తుంది. కరెక్టే. మనం ఫ్రీగా ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పు. ఎందుకంటే యూకేలో అప్రాక్సిమేట్గా 144 యూనివర్సిటీస్ ఉన్నాయి. అన్నీ ఆ కన్సల్టెంట్కి టైఅప్ ఉంటాయా? ఉండవు. సో నువ్వు ఫ్రీగా కావాలి అని అంటే కన్సల్టెంట్ ఏం చేస్తాడు? తన టైఅప్లో ఉన్న యూనివర్సిటీస్లోకే నిన్ను మోటివేట్ చేస్తాడు. మరి ఇప్పుడు అరే నేను మోసపోయాను, నాకు ఏదో కాలేజీలో తన డబ్బులు రావాలి దాంట్లో పంపించాడు అని అంటే, ఒకటి నీకు పర్సనల్ రీసెర్చ్ చేయడం తెలియాలి. 2 అసలు ఏ యూనివర్సిటీకి ఎందుకు వెళ్ళాలి నీకు తెలియాలి. 3 నువ్వు కన్సల్టెంట్ అయినా ఒక మెంటర్ని అయినా ఎందుకు చూస్ చేసుకోవాలి నీకు తెలియాలి ఫస్ట్. సో నీకు ఒక క్లారిటీ అవేర్నెస్ లేకుండా అరే నా ఫ్రెండ్ తీసుకున్నాడు, లేకపోతే ఒక రిఫర్ చేశారు, ఇంతకుముందు వెళ్ళిన సీనియర్ చెప్పేశాడు, ర్యాండమ్గా ఏ రీజన్ అయినా మీరు చెప్పుకొని ఒక బ్లేమ్ గేమ్ని మీరు స్టార్ట్ చేస్తే దానికి సొల్యూషన్ ఉండదు. ఒక రెస్పాన్సిబిలిటీని తీసుకుంటేనే ఒక సొల్యూషన్ వస్తుంది.